ఎలుగుబంటి. దేవునికి స్తోత్రం. ఎలుగుబంటి ఎలాంటిదంటే ఒకటి చీల్చేది, రెండోది తిరుగులాడే స్వభావం ఉన్నటువంటి ఎలుగుబంటి అంట. ఈ రెండింటిని ఏం చేశాడు దావీదు భక్తుడు అంటే చీల్చి పాడవేశాడు, చీల్చి అమ్మబడేశాడు. కారణం ఏంటంటే దావీదు భక్తుడు వెలుగునివ్వటానికి, అనేక మందికి ఆశీర్వాదంగా ఉండడానికి, అనేక మందికి దీపస్తంభంగా ఉండడానికి ఈ ఎలుగుబంటి లాంటి స్వభావం అతనిలోంచి తీసివేసుకున్నాడు. అంటే చీల్చేటువంటి స్వభావం, తిరుగులాడేటువంటి స్వభావం అతనిలోంచి తీసివేసుకున్నాడు. సంచలమైన హృదయాన్ని తొలగించుకున్నాడు, స్థిరమైన హృదయాన్ని నూతనంగా పుట్టించుకున్నాడు. ఇక తిరుగులాడి స్వభావాన్ని తొలగించుకున్నాడు. అరణ్యంలో తిరుగులాడినంతసేపు తిరుగులాడాడు దావీదు భక్తుడు. అందరూ విడిచిపెట్ట, తల్లిదండ్రులు విడిచిపెడితే అరణ్యంలో గొర్రెలు కాచుకుంటూ దావీదు భక్తుడు తిరుగులాడుతా ఉన్నాడు. అయ్యో ఈ అరణ్యంలో నాకు ఏంటి స్థానం, ఈ అరణ్యంలో ఎలా బ్రతకాలి ఏంటని అరణ్యంలో తిరుగులాడుతా ఉన్నాడు ఎలుగుబంటి లాగా. అయితే ఏం చేశాడు తెలుసా? అతడు వెలిగించబడడానికి రెండో కారణం ఏంటంటే ఎలుగుబంటి లాంటి స్వభావాన్ని, తిరిగేటి స్వభావాన్ని, చీల్చే స్వభావాన్ని, పాత స్వభావాన్ని అతడు చీల్చివేసి ఆ ఎలుగుబంటి కూడా చంపివేశాడు. అందుకే ఆయన వెలిగించబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు తిరుగులాడుతున్నావా? నీ మనసు స్థిరం లేదా? చాలా మంది హృదయాలు ఎలుగుబంటి లాంటి హృదయాలు ఉన్నాయి. చాలా మంది స్వభావాలు ఎలుగుబంటి స్వభావాలు ఉన్నాయి. తిరుగులాడేటువంటి స్వభావాలు, చీల్చేటి స్వభావాలు, దుష్ట స్వభావాలు ఇవి మన జీవితాల్లో ఉండి వారి వెలుగులేకపోకుండా దీపాలు ఆరిపోయినట్లు చేస్తా ఉంది అపవాది. వారిలో ఉన్నటువంటి స్వభావాలు పోకుండా ఎలుగుబంటి లాంటి స్వభావాలు వారి జీవితాల్లో ఉండి వెలుగులేకపోకుండా చేస్తారు. చాలా మంది ప్రార్థన చేస్తారు, చాలా మంది కన్నీరు గారుస్తారు, చాలా మంది భక్తిగా ఉంటారు, చాలా మంది దేవుని దగ్గర ఉపవాస ప్రార్థన చేస్తారు, చాలా మంది ప్రభు దగ్గర గోచాడతారు. వారి జీవితాలు వెలిగించబడలేదు. కారణం ఏంటి? వారి జీవితాలు ఆశీర్వదించబడతల కారణం ఏంటి? వారి జీవితాలు ఫలించట్ల కారణం ఏంటి? వారి జీవితాలు అభివృద్ధి పొందట్ల కారణం ఏంటంటే ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఉపవాసం ఉన్నా, ఎంత దేవుడితో సహవాసం చేసినా నీలో తిరుగుబాటు స్వభావం పాలించుకోలేకపోతా ఉన్నావు. నీలో తిరిగేటి స్వభావాన్ని పాలించుకోలేకపోతున్నావు. ఇంకా సంచలమైన హృదయంతో ఉంటా ఉన్నావు. ఇంకా నీలో స్థిరమైన మనసు నీకు నూతనంగా పొందడం లేదు. నువ్వు పరిశుద్ధంగానే ఉంటా ఉన్నావు, నువ్వు భక్తిగానే ఉంటా ఉన్నావు, దేవుడితో సహవాసం చేస్తావు. కానీ హృదయంలో స్వభావం ఉంటుంది కదా, ఆ స్వభావాన్ని మార్చుకోలేకపోతా ఉన్నావు. అందుకే నువ్వు ఆశీర్వదించబడలేకపోతా ఉన్నావు. అందుకే నువ్వు వెలిగించబడలేకపోతా ఉన్నావు. అందుకే నువ్వు దీపస్తంభంగా ఉండలేకపోతున్నావు. నీ వెలుగు ప్రకాశంగా ఉండటం లేదు. నీ దీపము వెలిగించబడలేక అనేక మందికి వెలుగుగా మారలేకపోతా ఉంది. ఎందుకు అంటే ఇదిగో ఎలుగుబంటి లాంటి స్వభావం ఇంకా నీ జీవితంలోనే ఉంది. తిరుగులాడు స్వభావం నీ జీవితంలో ఉంది. స్థిరమైన మనసు నీకు పుట్టడం లేదు. ఇంకా ఏదో నువ్వు ఆశపడతా ఉన్నావు, ఇంకా ఏదో కావాలని నువ్వు కోరుకుంటా ఉన్నావు. ఈ స్వభావం నీలో ఉన్నంతసేపు నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎంత పరిశుద్ధంగా ఉన్నా, ఎంత భక్తిగా ఉన్నా, ఈ స్వభావం కనుక నీలో ఉంటే నువ్వు వెలిగించబడ్డం అసంభవం. ఎన్నటికీ వెలిగించబడలేవు, ఎన్నటికీ దీపస్తంభం మీద ఉండలేవు, ఎన్నటికీ అనేక మందికి వెలుగునిచ్చే వారిగా నీ ఉండలేవు. నీలో ఉన్నటువంటి ఆ ఎలుగుబంటి లాంటి స్వభావాన్ని కనుక తీసివేసుకుంటే, ఎలుగుబంటి లాంటి ఆ దుష్ట స్వభావం నీలోంచి తీసివేసుకుంటే అప్పుడు జనులందరూ దావీదు భక్తుడు అయ్యా నీ దీపము ఆరిపోలేవద్దు అన్నట్లుగా నీ దీపాన్ని దేవుడు ఆరిపోలేకుండా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఆ వెలుగులో నీ బిడ్డలను దేవుడు నడిపిస్తాడు. ఆ వెలుగులో నీ కుటుంబాన్ని దేవుడు నడిపించగలుగుతాడు. ఆ వెలుగులో నీవు, నీ కుటుంబం, నీ బిడ్డలు ఆశీర్వాదకరంగా మార్చబడతారు. నువ్వు మన సింహమును అనగదొక్కాలి, వెలుగుబంటిని అనగదొక్కాలి. జీవితంలో నువ్వు ఆశీర్వాదకరంగా దేవుడు నేను చేస్తా ఉన్నాడు. నీ దీపం ఇంకా ఆగిపోతుందని బాధపడతాడు. నీలో స్వభావం ఉన్నవేమో జ్ఞాపకం చేసుకో. ఉపవాస ప్రాంతంలో వాటిని చిదకొట్టాలి. నువ్వు ఉపవాస ప్రాంతంలో వాటిని నువ్వు నలగొట్టాలి. ఉపవాస ప్రాంతంలో వాటిని నువ్వు నీ పాదముల కింద కడగద్రొక్కబడాలి. దేవునికి స్తోత్రం. ఉపవాస ప్రార్థన నీ అవసరతల వరకు కాదు. ఉపవాస ప్రాంతంలో ఉపవాస ప్రార్థన నీ కోరికల వరకు కాదు. ఉపవాస ప్రాంతంలో ఉపవాస ప్రార్థనకి ఆశీర్వాదం కాదు. ఉపవాస ప్రాంతంలో ఉపవాస ప్రార్థనకి నీలో ఉన్నటువంటి స్వభావం, నీలో ఉన్నటువంటి పాత జీవితం, నీలో ఉన్నటువంటి క్రూర జీవితం, నీలో ఉన్న స్వభావం తీసివేసుకోవడానికి ఉపవాస ప్రార్థన. అవి కనుక నువ్వు తీసివేసుకుంటే నీవు ఒక దీపస్తంభంగా మారుతావు. మూడవదిగా దావీదు భక్తుడు ఏమని చెప్పాడంటే ఫిలిస్తీయుని చంపాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఫిలిస్తీయుని హతమార్చాడు. ఫిలిస్తీయులు ఎవరు తెలుసా? ఫిలిస్తీయుల గురించి చాలా మాటలున్నాయి. ఆదికాండంలో కనుక చూస్తే ఫిలిస్తీయుల గురించి ఏమంటా ఉన్నాడంటే మరి ఇస్సాకు చెప్తా ఉన్నాడు. ఇస్సాకు యొక్క బావులన్నింటినీ పూడ్చివేశాడట ఫిలిస్తీయుడు. ఫిలిస్తీయుడు ఇస్సాకు యొక్క తవ్వినటువంటి బావులను పూడ్చివేశాడు ఫిలిస్తీయుడు. జీవమాట పుట్టించుకోకుండా బావుల్లో మన్ను పోసాడు ఫిలిస్తీయుడు. ఈ రోజు నీ జీవితంలో కనుక అటువంటి ఫిలిస్తీయులు ఎలాంటి వారంటే అసూయ పనులు, గర్విష్ఠులు
ఫిలిస్తీన్లు నీ జీవితంలో కనుక ఆ బావులను పూడ్చివేసినటువంటి ఫిలిస్తీన్లు నీ జీవితంలో ఉంటే, జలఓట పట్టించుకోకుండా అడ్డుపడుతున్నటువంటి ఫిలిస్తీన్లు నీ జీవితంలో ఉంటే వాటిని హతము చేయాలి. నీ యొక్క శక్తితో బలముతో కాదు, కానీ దేవుని శక్తితో నువ్వు హతము చేయాలి. నీ బావులను పూడ్చివేస్తున్నాడు ఫిలిస్తీనుడు. నీ ప్రార్థన అనే బావిని పూడ్చివేస్తా ఉన్నాడు. నీ ఉపవాసం అనే బావిని నువ్వు పూడ్చివేస్తా ఉన్నాడు. నీ ఆత్మీయతని బావిని పూడ్చివేస్తా ఉన్నాడు. నీ తలాంతులు ప్రభు ఇచ్చినటువంటి తలాంతులను పూడ్చివేస్తా ఉన్నాడు. మరి నువ్వు ఎందుకు ఊరుకుంటున్నావు? ఆ ఫిలిస్తీన్లను నీవు హతము చేయాలి కదా. ఎప్పుడైతే నువ్వు హతము చేస్తావో నీవు వెలిగించబడతావు. హల్లెలూయా. 300 ఫిలిస్తీన్లను చంపాలి ఉపవాస ప్రార్థనలో. మన యొక్క ఆశ ఏంటంటే ఉపవాస ప్రాంతంలో ప్రభు కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎస్తేర్ ఏం చేసిందంటే షూషాను కోటలోకి వెళ్ళి ఆ షూషాను కోటలో కన్యకలందరితో కలిసి ఆమె కూడా సిద్ధపాటు కలగటం ప్రారంభించింది. ఆమె కూడా వెలిగించబడటానికి ఆమె ప్రారంభించింది. అందుకని హేగే యొక్క ధర్మాన్ని ఆమె పాటించింది. హేగే యొక్క అలంకరించుకుంది. ఆమె సొంత ప్రయత్నం ఏమీ చేయలేదు. ఆమె ఆ షూషాను కోటలో, అహష్వేరోషు యొక్క కోటలో, ఆ రాజ్య యొక్క పరిపాలనలో ఎస్తేరు ఒక దీపముగా వెలిగించబడటానికి కారణం ఏంటంటే ఎస్తేరు 6 మాసములు షూషాను కోటలో ఆమెలో ఉన్నటువంటి ప్రతి స్వభావాన్ని అణిచివేస్తుంది. హల్లెలూయా. ఆమెలో ఉన్నటువంటి దుష్ట స్వభావాన్ని, ఆమెలో ఉన్నటువంటి మలినమైన స్వభావాన్ని, ఆమెలో ఉన్న క్రూరమైన స్వభావాన్ని, ఆమెలో ఉన్నటువంటి ఎలుగుబంటి లాంటి స్వభావాన్ని, ఫిలిస్తీన్ లాంటి స్వభావాన్ని ఎస్తేరు 6 మాసములు ప్రభు దగ్గర ఆమె ఎంతగానో కోచాడి వాటన్నిటిని కూడా విడిచిపెట్టి దేవుడు అలంకరణ చేత అలంకరించబడింది. ఉపవాస ప్రార్థనలో కూడా ఈ షూషాను కోటలో ఉన్నటువంటి స్త్రీలతో సిద్ధపాటు కలిగినట్లుగా ఉపవాస ప్రార్థన దేనికంటే నీవు కూడా అలంకరించబడటానికి ఉపవాస ప్రార్థనలు నీలో ఉన్న మలినములు కొట్టివేసుకుని నీవు కూడా ఒక పెండ్లి కుమార్తెగా అలంకరించబడాలి. నీవు కూడా వరుడికి ఒక కన్యకగా అలంకరించబడాలి. ఉపవాస ప్రార్థనలో ఇంకా నీవు మొక్కుబడి ప్రార్థన, ఇంకా నీ అవసరాల ప్రార్థన, ఇంకా ఆశీర్వాదాల ప్రార్థన, ఇంకా నాకు ఏదో జరగాలి, ఏదో కార్యాలు జరగాలి, యెహోవాకు ఆశీర్వాదం, యెహోవాకు వాటి కొరకే నువ్వు ఉపవాసం ఉంటే పెండ్లి కుమార్తెగా రెడీ అవడానికి నువ్వు ఉపవాసం ఉండాలి. పెండ్లి కుమార్తె రెడీ అవడానికి 6 మాసాలు షూషాను కోటలోకి వెళ్ళలేదు ఆమె. యెఫ్తా యొక్క కుమార్తె దేవునికి మరి బలి అయిపోవడానికి, దేవునికి సమర్పించుకోవడానికి 6 మాసములు వెళ్ళి కన్యత్వాన్ని బట్టి ప్రలాపించలేదా యెఫ్తా కుమార్తె? ఈరోజు నీ ప్రలాపన దేనికి? పెండ్లి కుమార్తెగా సిద్ధపడడానికి కాదా? దేవుని కొరకు బలి అయిపోవడానికి కాదా? ఆయన కొరకు నీవు మరి దేవుని కొరకు నీవు పెండ్లి కుమార్తెగా అలంకరించబడటానికి కాదా? ఉపవాసం దేనికి ఉంటామన్నా నీవు? ఈ ఉపవాస ప్రాంతంలో నీ పట్టుదల ఏంటి? నీ యొక్క ఆత్మీయత ఏంటి? నీ తృష్ణ ఏంటి? నీ ఆశ ఏంటి? ఉపవాస ప్రాంతంలో నా దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఉపవాస ప్రార్థన అనంతరం ఒక పెండ్లి కుమార్తెగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నీలో అది ఆశ ఉంటే షూషాను కోటలో స్త్రీలందరూ కూడా ఆ కోటలోనికి ప్రవేశించినట్లుగా, ఈ స్త్రీ వెలిగించబడినట్లుగా, అహష్వేరోషు రాజు పక్కన స్థానాన్ని సంపాదించినట్లుగా ఆ యొక్క మరి ప్రజలందరూ కూడా ఎస్తేరు ఒక వెలుగుగా, ఒక దీపంగా, ఒక స్త్రీ, ఆమె అలంకరించబడినటువంటి స్త్రీగా మార్చబడింది ఎస్తేరు. యెఫ్తా కుమార్తె 6 మాసములు కొండ మీదకి వెళ్ళిపోయింది. 6 మాసములు తండ్రిని విడిచిపెట్టేసింది. 6 మాసములు ఇంటిని విడిచిపెట్టేసింది. 6 మాసములు ఆ కొండ మీదకి వెళ్ళి ప్రలాపిస్తున్నారు కన్యత్వాన్ని బట్టి. అయ్యా, ఇంకా నాలో ఏదైనా పాపం ఉందా? నాలో ఏదైనా శాపం ఉందా? నా చూపులో, నా నడకలో, నా పరిస్థితిలో, నా జీవితంలో ఇంకా నీకు హేయమైనవి ఏమైనా ఉంటే ఇదిగో 7 మాసాల్లో తొలగించు నాయన. ఈ 7 మాసాల్లో తొలగించు. నన్ను శుద్ధిగా చే. నీకు ఇష్టమైన ఇంపైనటువంటి బలియాగముగా నన్ను మార్చు. ఒక నిష్కలంకురాలుగా నన్ను మార్చయ్యా. అది 6 మాసాలు ప్రలాపించి యెఫ్తా కుమార్తె. ఈరోజు నా పిల్లలు ఏం ప్రలాపిస్తున్నావు? ప్రభు దగ్గర ప్రభు దగ్గర ఈ నా పిల్లల ఉపవాస ప్రార్థనలు, నీ ప్రణాళిక ఏంటి? నీ యొక్క ప్రార్థన ఏంటి? నీ యొక్క దృష్టి ఏంటి? నీ ఆశ ఏంటి? అలంకరించబడటానికి కాదా నీ ఆశ? నీ ఆశ ఇంకా ప్రభువుకి పెండ్లి కుమార్తెగా మార్చబడటానికి కాదా నీ ఆశ? ఇంకా నువ్వు వెలిగించబడటానికి కాదా నీ ఆశ? నువ్వు దీపస్తంభంగా ఉండటానికి కాదా నీ ఆశ? దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఆశీర్వాదాలు ఇచ్చే రోజులు కావివి, స్వస్థత ఇచ్చే రోజులు కావివి. ఇవి కాలము చాలా సంపూర్ణమైపోతా ఉంది. సమయము రాకడ సమీపిస్తా ఉంది. ఇదిగో దేవుల్లో బలపరచబడినటువంటి కాలంలో నీవు ఉన్నావు. బలపరిచే దినములో నీవు ఉన్నావు. నీవు అలంకరించబడినటువంటి స్థితిలోనికి నీవు రావాలి. షూషాను కోటలో తల్లిదండ్రులైనటువంటి అహష్వేరోషు యొక్క మరి భార్య ఎస్తేరు తల్లి తండ్రి లేనటువంటి ఆమె జీవితంలో ఏ ఆశలు లేవు ఆమెకి. ఆమె జీవితంలో ఎటువంటి కోరికలు లేవు ఆమెకి. అయితే ప్రభుకి అప్పగించేసుకుని వెళ్ళిపోయింది.
ఆ కోటలోకి వెళ్ళిపోయింది. ఎందుకు తెలుసా? కన్యకలందరితో కలిసి చక్కగా ఆమె ఎంజాయ్ చేయవచ్చు, కన్యకలందరితో కలిసి ఆమె అలంకరించబడవచ్చు, కన్యకలందరితో కలిసి ఆమె ఇష్టానుసారంగా బ్రతకవచ్చు. అయితే ప్రభు కొరకు నేను వెలిగించబడాలి, నేను వెలిగించబడి అనేక మందికి వెలుగునిచ్చేదానిగా నేను మార్చబడాలి. ప్రభు అనుకుంది, ఒంటరిగా వెళ్ళిపోయింది, పిల్ల తండ్రిని విడిచిపెట్టేసింది, బంధువులను విడిచిపెట్టేసింది, సమస్తం కోరికలు ఆశలు అన్ని కూడా విడిచిపెట్టి ప్రభు చేతిలో పెట్టుకున్న ఆమె జీవితాన్ని తీసుకెళ్ళిపోయి ఉపవాస ప్రార్థన, ఈ ఉపవాస ప్రార్థన ఈ జీవితాన్ని ప్రభు చేతికిచ్చే, ప్రభు చేతికి అప్పగించాలంటే ప్రభు చేతిలో పెట్టు. ఈ 40 దినాల అనంతరం ఆయన విజయోత్సవంతో నిన్ను ఊరేగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు భక్తుడు ఊరేగించారు. అట్లాగే దావీదు భక్తుడు ఎలుగుబంటిని చంపివేసినప్పుడు, దావీదు భక్తుడు మరి సింహములను చంపివేసినప్పుడు, దావీదు భక్తుడు ఫిలిష్తీయుని చంపివేసినప్పుడు జయోత్సాహంతో ఊరేగించారు. ఏమని తెలుసా? సౌలుకి ఎన్ని అన్నారు? సౌలుకి 1000 మంది కానీ దావీదు కంట 10,000 కొలది. హల్లెలూయా. దావీదుకి 10,000 కొలది, దావీదుకి 10,000 కొలది స్తోత్రగాములు స్తోత్రగాములు చేశారు. ఈరోజు యోధా గోత్రం సింహమైన దేవుని కూడా ఆయన కూడా కోట్లాది కోట్ల స్తోత్రాలు మనం చెల్లించాలి. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు. దావీదు భక్తుడు దేవుని ప్రోగ్రాం, దావీదు భక్తుడు ప్రజలంతా 1000 మంది 10,000 మంది ఊరేగించారు. ఈరోజు ప్రభుత్వం ఊరేగించలేవా? ఎప్పుడైతే నీవు కూడా సింహమును అణగదొక్కుతావో, భుజంగములను అణగదొక్కుతావో, ఎప్పుడైతే సింహముల స్వభావాన్ని ఫిలిష్తీయుని చంపినావో, నా దేవుడు నిన్ను ఊరేగించబోతా ఉన్నాడు. విజయోత్సవంతో ఊరేగిస్తాడు ఆయన. ఆయన పల్లకి మీద నిన్ను ఊరేగించబోతా ఉన్నాడు. ఆయన పెండ్లి కుమార్తెగా నిన్ను ప్రకటించబోతా ఉన్నాడు. అశ్వరోజురాల దగ్గరికి అందరూ స్త్రీలు వచ్చారు. ఒక స్త్రీని వస్తా ఉన్నాడు, పంపించేస్తాడు. ఆ ఎస్తేరు దగ్గరకు వచ్చేప్పటికి ఈమె రాజు వల్ల దయ పొందిందని చెప్తాడు. రాజు వల్ల దయ పొందిందంట. రాజు వల్ల దయలు ఆమె కలిగింది. ఈరోజు ఉపవాస ప్రార్థనలో ఆయన నీ మీద దయ కలిగించడానికి నీవు కూడా సింహము లాంటి స్వభావాన్ని తొలగించుకుంటే ఈరోజు నీ మీద దయ పుట్టించే దేవుడు అన్నాడు. నీ మీద దయా లక్షణం చూపించే దేవుడు అన్నాడు. ఏ మనుషుడు నీ మీద దయ చూపించలేదు. అయ్యో 40 దినాలు కన్నీరుగా వస్తుంది, అయ్యో 40 దినాలు దేవుడి దగ్గరకు వస్తుంది అని ఏ మనుషుడు నిన్ను చూసి జాలి పడరు. కానీ నా దేవాది దేవుడు నిన్ను దోస్తాడు, నీ ఉపవాసాలు దోస్తాడు, నీ కన్నీటిని దోస్తాడు, నీలో ఉన్న పశ్చాత్తాపాన్ని దోస్తాడు, నీలో ఉన్నటువంటి క్షమాపణ దోస్తాడు. చూసి ఈమె 40 దినాలు నా కొరకు పశ్చాత్తాపడింది, నా కొరకు నలగొట్టబడింది, నా కొరకు వెరగొట్టబడింది అని దేవుని ధైర్యం పొందుకోగలుగుతావు. ఇగో మృతు కూడా బోయాజు ధైర్యం పొందుకోగలిగింది. ఆమె బోయాజు పొలంలోకి వెళ్ళి ఆయన పాదాల దగ్గర పడిపోయిందంటే రాత్రంతా కూడా. అప్పుడైతే రాత్రంతా పాదాల దగ్గర పడిందో బోయాజు ఆమెను చూసి అంటమ్మా, నీ మునిపటి శక్తుల కంటే ఇప్పుడు నీ శక్తులు చాలా మంచిగా ఉన్నాయి. నీవు ఆశీర్వదించబడటానికి ఇక్కడ వచ్చావు, నువ్వు మేలు పొందడానికి ఇక్కడికి వచ్చావు. నువ్వు చేసిన దానికి నీ చేయవుగా నీ దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వబోతా ఉన్నాడు. అక్కడ హల్లెలూయా. ఉపవాస ప్రార్థనలో నీవు చేసిన దానికి దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వబోతా ఉన్నాడు. దేవుని కొరకు ఎవరైతే ఏమి చేయదలుచుకున్నారో, ప్రభు కొరకు 40 దినాల ఉపవాస ప్రార్థనలో ఎవరైతే ప్రభు కొరకు వచ్చి ఆయన కొరకు జీవిస్తారో నిశ్చయంగా దేవుడు నీవు చేసిన దానికి ప్రతిఫలం, దేవుడు నిన్ను ఆయన దయ నీ మీద పుట్టించబోతా ఉన్నాడు. అయితే నువ్వు చేయవలసింది ఏంటి? నీ ప్రార్థన ఏంటంటే ఇదిగో నాలో ఉన్నటువంటి ఆ స్వభావాన్ని తొలగించి ప్రభు ప్రార్థన చేసినప్పుడు ఆయనకి నీ మీద దయ దయ కలగదు. నీలో అనేకమైన స్వభావాలు నీలోనే పెట్టుకుని, అనేకమైనటువంటి క్రూరమైనటువంటి స్వభావాలు నీలో ఉంచుకుని నువ్వు దేవుని దగ్గరకు వచ్చి కన్నీరు కాసి దయగలిగిద్దా? మేమైతే అందరైతే 10 రూపాయలకి వస్తాయో ఎంత కన్నీరు కాలుస్తుందమ్మా, ఎంత వేదన పడుతుంది, ఎంత ఉపవాసం ఉంటుంది. అవి మనము జాతి పడతాం. కానీ మనం ఆరాధించే దేవుడు నీ కన్నీరు నీ హృదయానికి వస్తాడు. ఆ కన్నీరు నీ హృదయంలోంచి వచ్చిందా రాలేదని చూసే దేవుడు ఆయన. ఈ కన్నీరు ఎందుకు వస్తుందా అని చూసే దేవుడు. ఒకవేళ కనుక నీవు ఆ భుజంగంలో నాగపాలను అడగదొక్కి దేవుడి దగ్గర కన్నీరు కాచి ప్రార్థన చేస్తే నా దేవుడు నీ మీద దయ పుట్టించే దేవుడు ఆయన, నీ మీద కరిగా పడే దేవుడు ఆయన, నీకు సహాయం చేసే దేవుడు ఆయన ఉన్నాడు. అందుకని ఉపవాస ప్రార్థనలో నువ్వు వెలిగించబడాలి, నువ్వు వెలిగించబడాలి, నీ దీపము వెలిగించబడాలి. సుడిగాలిలోనైనా చెడివాడలోనైనా నీ దీపం ఏమైపోకూడదు. ఎందుకంటే మనకు ఒక సమీప బంధువు ఉన్నాడు, ఆయన మనకు బంధువై ఉన్నాడు, ఆయన మనకి స్నేహితుడై ఉన్నాడు. ఋతుతండ్రమ్మా నీకు ఒక సమీప బంధువుడు ఉన్నాడు, నీకు ఒక సమీప బంధువుడు ఉన్నాడు. నేను బంధువుడనే కానీ నీకు ఒక బంధువు ఉన్నాడమ్మా. ఆ బంధువు ఎవరు తెలుసా? నువ్వు ఆరాధించేటువంటి దేవుడు, నువ్వు సేవించేటువంటి దేవుడు, నువ్వు కన్నీరు కాచి అడుగుతున్నటువంటి దేవుడు. నీకు ఎలాంటి వాడంటే బంధువుడు.
ఆయన నీకు సమీపంగా ఉండబోతా ఉన్నాడు. ఉపవాస ప్రాంతంలో ఆయన నీకు బంధువై ఉండబోతా ఉన్నాడు. ఎంతో మంది నీకు బంధువులు ఉండవచ్చు, ఎవరు నీకు సహాయం చేసేవారు ఎవరు కూడా లేకపోవచ్చు. అయితే అదే చెప్తా ఉన్నాడు, బోయాజు అంటా ఉన్నాడు, నేను నీకు బంధువుడు అన్నమాట వాస్తవమే కాదమ్మా, నాకంటే గొప్ప బంధువుడు ఉన్నాడు తెలుసా, నీకు నాకంటే గొప్ప బంధువుడు ఉన్నాడు తెలుసా, నాకంటే సాయం చేసేవాడు ఉన్నాడు తెలుసా, నాకంటే నీ స్థితిని మార్చేవాడు ఉన్నాడు తెలుసా, నాకంటే నీ బ్రతుకులు మార్చేవాడు తెలుసా, అతడే నీకు బంధువుడు. హల్లెలూయా. నీ బ్రతుకులు మార్చే బంధువుడు అక్కడ ఉన్నాడు, నిన్ను ఆదరించే బంధువుడు అక్కడ ఉన్నాడు, నిన్ను వెలిగించే బంధువుడు అక్కడ ఉన్నాడు. ఆయనే నీకు బంధువై ఉన్నాడు, ఆయనే నీకు సమీపమై ఉన్నాడు, ఆయనే నీకు దగ్గరై ఉన్నాడు, ఆయనే నీకు స్నేహితుడై ఉన్నాడు. నమ్ముతున్నావా? కార్యాలు జరిగించగలరు దేవుడు నీకు సమీపంగా ఉన్నాడని, ఆయన నిన్ను ఆయన పెళ్లి కుమార్తెగా తీర్చగలుగుతాడని నమ్ముతున్నావా? దావీదు భక్తుడు అన్నట్లయ్యా, నీ దీపము ఆరిపోకూడదయ్యా, నీ దీపము నిత్యము వెలిగించబడాలి. ఈరోజు దేవుడు అదే వేడుకుంటా ఉన్నాడు. అయ్యో ప్రజలారా, ఇదిగో సంఘ సభ్యులారా, శురాబితి సంఘమా, దేవుని ప్రియ సంఘమా, పెళ్లి కుమార్తె, నీవు ప్రభు కనుక సిద్ధపాటు కలిగి ఉండడానికి ఇదిగో నీవు ఆరిపోకూడదు. హల్లెలూయా. నీవు వెలిగించబడాలి, ఇహ యుద్ధం చేయకూడదు. దావీదు భక్తుడు అదే అన్నారు ప్రజలందరూ, అయ్యా నీ దీపం ఆరిపోకుండా ఉండాలంటే నువ్వేం చేయకూడదు, యుద్ధము చేయకూడదు. యెహోవాకు యుద్ధాలు మనకు వద్దు, యెహోవాకు వాటి వరకు పోరాటం మనకు వద్దు, ఇంకా యెహోవాకు వాటి వరకు మనం పోరాడే శక్తి మనకు వద్దు. దావీదు భక్తుడయ్యా, యెహోవాకు యుద్ధాలు వద్దయ్యా, ఇప్పుడు వరకు ఎన్నో యుద్ధాలు చేసావు, ఇప్పుడు వరకు ఎంతో మంది చంపావయ్యా, వద్దు, నువ్వు రెస్ట్ తీసుకో, నీ దీపం ఆరిపోకుండా చూసుకో. ఎందుకంటే ఆ దీపము కింద ఉన్నాం మేము, ఆ దీపం వెలిగించబడితే మేము వెలిగించబడతాం, ఆ దీపము ప్రకాశించబడితే ఆ వెలుగులో మేము బ్రతుకుతామయ్యా. నువ్వు దీపము లాంటి వాడువయ్యా, నీ దీపం వెలిగించే ప్రమాణం చేసి అడిగారంట. నా దేవాతి దేవుడు కూడా ఉపవాస ప్రాంతంలో పేరు పేరు చొప్పున పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్న మాట ఏంటయ్యా, మీ దీపాలు వెలిగించబడాలి, మీ దీపాలు ఆరిపోకూడదు, మీ దీపాలు ప్రకాశవంతమైన వెలుగులోకి రావాలి. ఒకవేళ డ్యూటీలో నూనె తక్కువైపోతే నూనె పోసుకునే సమయం ఉపవాస ప్రార్థన. నీ యొక్క జీవితంలో వెలుగు ప్రకాశవంతంగా లేకపోతే, ఒక చిన్న వెలుగు అని ఉంటే అది ఉజ్వలింపమైన వెలుగు దేవుడు ఇవ్వాలంటే ఉపవాస ప్రార్థన అనుకూలమైన సమయం. ఇదే అనుకూలమైనటువంటి సమయము అని చెప్తా ఉన్నాడు దేవుడు ఉపవాస ప్రార్థనలో. యేసు రాజా, రాజుల రాజా, రాజుల రాజా, నిన్నే స్తుతిస్తుము. యేసు రాజా, రాజుల రాజా, మా సర్వం నీకిస్తుము. మహిమా గల రాజా, నిన్నే స్తుతిస్తుము. మహోన్నత దేవా, నిన్నే కీర్తిస్తుము. వాడైన మోషేను నాయకుడిగా చేసేను, గొల్లవాడైన దావీదును గొప్ప రాజుగా మార్చేను. బానిసైన యోసేపును బహుగా దీవించెను. యేసు రాజా, రాజుల రాజా, నిన్నే స్తుతిస్తుము. యేసు రాజా, రాజుల రాజా, మా సర్వం నీకిస్తుము. మహిమా గల రాజా, నిన్నే స్తుతిస్తుము. మహోన్నత దేవా, నిన్నే కీర్తిస్తుము. వాడైన పేతురును పౌరుషముతో నింపెను. పొట్టివాడైన పౌరును గట్టివాడిగా చేసేను. అనుమానించే తోమాను సిలువ సాక్షిగా మార్చేను. యేసు రాజా, రాజుల రాజా, నిన్నే